trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు. మరి ఈ మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ అసలు స్టెప్స్ ఎక్కి దిగడం అంటే ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా అసలు అదొక చాలా పెద్ద ఎక్సర్సైజ్ లాగా లేకపోతే పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇక పెద్దవాళ్ళ సంగతి అయితే సరే. మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడంలో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉండాలి, ఈ విషయం మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం సార్, మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ 60 లేదా 50 to 60 ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటే అది వయసు రీత్యా వచ్చేవి అని అనుకోవచ్చు. మేబీ ఇప్పుడు తింటున్న ఫుడ్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు. ఇప్పుడు అర్లీగానే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే కొన్ని కామెంట్స్లో చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా అమ్మమ్మలకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బట్ మాకు ఈ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయి అని చెప్పి. మరి దీని మీద మీరు ఏం చెప్తారు? అది తగ్గాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, అందరు చెప్పేది ఒకటి, పూర్వకాలంలో మాకి నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, లేట్ ఏజ్ 60లో 70లో వచ్చేవి అని చెప్పుకున్నాం నాకు ఎంట్రీలో మీరు చెప్పారు. మరి మిడిల్ ఏజ్లో 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు ఏంటి, అసలు ఎందువల్ల వస్తున్నాయి, ఏంటి ఇష్యూ, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అక్కడ చూస్తే ఏంటి అంటే జీవన శైలి, జీవిస్తున్నటువంటి జీవన విధానం సరిగా లేదు, అలాగే తీసుకునేటటువంటి ఆహారం సరిగా లేదు. సో ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు కనుక మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎలా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం అంటే చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు అప్పుడు 5th 6th 5 years old, 4 years 5 years 3rd year. పూర్వకాలంలో 5 ఏళ్ళు దాటితే కానీ స్కూల్కి పంపించేవాళ్ళు కారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నారని బడికి పంపించడం. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా? అల్లరి చేయకపోతే ఎదుగుదల లోపించినట్టే లెక్క యాక్చువల్లీ. సో ఎనీవే స్కూల్కి పంపిస్తున్నారు, ప్లే స్కూల్ అని ఏదో స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, చిన్నప్పటి నుంచే పిల్లలకి స్ట్రెస్కి లోన్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల లోపిస్తూ ఉంటుంది. వన్ వే ఆఫ్ ఎక్స్క్రిషన్ ఉంటుంది, మిగతా అంతే ఏది ఉండదు, లోపిస్తుంది. ఫిజికల్ యాప్టిట్యూడ్స్ తగ్గిపోతుంటాయి. వాళ్ళు చెప్పినట్టే సిస్టమేటిక్గానే ఆడాలి, ఆడడం కూడా ప్లే స్కూలే. కానీ ఈ చెయ్యి ఇలా అంటే ఇలానే అనాలి, ఇటు అనకూడదు ఇటు అనకూడదు. అలా చిన్నపిల్లకి అలాగే డిఫరెంట్ టైప్, ఎనీ టైప్ ఎలా అయినా ఆడాలి యాక్చువల్లీ. కానీ అలా కాదు, సిస్టమేటిక్గా ఆడిపించడం వల్ల మెదడంతా ఒక మూసలాగా తయారవుతుంది. సో అది ఒక రకంగా ఇబ్బంది. ఇంకా అది దాటేస్తే ఎల్కేజీ యూకేజీ నుంచి ఇంకా క్లాస్కి స్కూల్స్కి వెళ్తున్న స్టేజ్లో ఒక చేతిలో ఒక వీప్ పైన ఇంత బ్యాగ్ ఉంటుంది, బుక్స్ బ్యాగ్. వాళ్ళ ఏజ్ కన్నా వాళ్ళ బరువు కన్నా, శరీర బరువు కన్నా ఎక్కువగా బరువు మోస్తారు పిల్లలు. వీపు పైన బ్యాగ్ అండ్ ఒక చేతిలో బాస్కెట్, అందులో టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ వగైరా. ఇక ఒకవేళ వర్షం వస్తే అని ఇంకో చేతిలో గొడుగు. ఈ పట్టుకొని 1 2 3 4 5 5th ఫ్లోర్ వరకు ఎక్కుతూ వెళ్తారు ఈ చిన్నపిల్లలు. సో అదంతా ఏంటి అంటే కాలగమనంలో తుంటి పైన బరువు పడేసి, తుంటి నుంచి మోకాళ్ళ పైన బరువు పడేసి నొప్పి వస్తుంది. అది కారణం రావడానికి. మిడిల్ ఏజ్లో నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే గత 30 సంవత్సరాల నుండి ఇదే నడవడిగా స్కూల్స్ ఇలాగే నడుస్తున్నాయి. 30 నుంచి 40 సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల క్రితం నుండి ఎడ్యుకేషన్ లైన్ అంతా ఇలాగే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, ఇంకేం మార్పు లేదు. అంతకు పూర్వం 40 సంవత్సరాల పూర్వం అలా లేదు, అప్పటి నుండి అలాగే ఉంది. కాబట్టి మధ్య వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అది కారణం. సో అదే ఒక కారణం. ఇంకొకటి ఆహార లోపం. అందరం బాగా తింటున్నాం, మంచి ఆహారం ఇస్తున్నాం పిల్లలకి, కానీ ఇవ్వట్లేదు, వాళ్ళు తినట్లేదు, రెండూ లేవు. సో సమయాభావం, సమయం మించిపోతుంది, సమయం సరిపోవట్లేదు.
వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్ జాబ్కి వెళ్తున్నాం కాబట్టి సమయం సరిపోతలేదు అని చెప్పేసి ఏ మ్యాగీ ఉడకబెట్టి పిల్లలకి ఇవ్వడం, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బయట టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్ రెడీమేడ్ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. టిఫిన్ రెడీమేడ్ తెచ్చి ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రమాదానికి లోనవుతున్నారు. ఏంటి, వాళ్ళు ప్యాథలిన్ సన్నటి ఉల్లిపొర కన్నా సన్నగా ఉన్నటువంటి కవర్లో ఆహార పదార్థాలు ఇస్తారు. వేయగానే విషం అవుతుంది అప్పుడే. సో ఆ విషాన్ని తినేస్తున్నాం మనం అంతే. దట్టువి అదంతా కూడా ఒక ప్లాస్టిక్ పేపర్లో వేసేసి, ఏ ఇడ్లీ వడ దోశ వేసేసి న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తుంటారు. ఏదైతే సన్నటి ప్లాస్టిక్ పేపర్ ఇస్తాడో అది ప్లాస్టిక్ కాబట్టి రియాక్ట్ అయ్యి విషంగా మారిపోతుంది. తినే ఆహారం మొత్తం విషమే, ఆహారం కాదు. ఆకారానికి మాత్రమే ఆహారం అంతే తప్ప ఇంటర్నల్గా అప్పటికే విషం అయిపోయి ఉంది. సో అలాంటి విషయాన్ని మనం తినేస్తున్నాం. సో అది కూడా మనకి శరీరానికి హాని చేస్తుంది. అప్పుడే హాని చేయదు, ఫర్దర్ ఫ్యూచర్లో వాటన్నింటి వల్ల నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా. సో ఇంట్లో సరైన ఆహారం తీసుకుంటున్నామా అంటే అది లేదు. ఒకే రకమైన పద్ధతి, మనకేతో ఇది మంచిదంట అదే తినేస్తాం, కాదు ఇది మంచిదంట అది మాత్రమే తినేస్తాం. అలా కాకుండా అన్ని రకాల ఆహారం సమతులంగా తీసుకున్నాడు ఎలాంటి జబ్బులు రావు. షడ్రూపేతమైనటువంటి ఆహారం తీసుకోండి అని చెప్తాం. 6 రుచులు కలిగిన ఆహారం సమతులంగా తీసుకున్నట్లే దాన్నే సమతుల ఆహారం అంటారు, సంతుష్ట ఆహారం అంటారు. ఆ విధంగా తీసుకోవాలి. తీపి, ఒగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు, ఇలా ఈ 6 రకాల రుచులు, 6 రకాల పదార్థాలని ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే వీక్లీ వన్స్ అలా డిస్ట్రిబ్యూషన్ లా తీసుకుంటే సో దాదాపు ఎలాంటి జబ్బులు రావు అని చెప్పచ్చు. దానిలో మోకాళ్ళ నొప్పులు కూడా ఎగ్జిబిషన్ ఏం లేదు, ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఒకవేళ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, భరించలేనంత పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి సార్? సో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఇందాక చెప్పిన కారణాలు ఏవైనా అవ్వచ్చు. తర్వాత చేస్తున్న పనిలో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో 1, 2, 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఎక్కడం దిగడం తప్పదు, సహజం. ఎక్కడైనా షాపింగ్ మాల్ వెళ్ళినా ఎక్కడ దిగడం, లిఫ్ట్లు అన్ని చోట్లలో ఉండవు కాబట్టి గబగబా ఎక్కి వెళ్ళిపోవడం, దిగి రావడం ఏం జరుగుతుంది. ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా పెయిన్ మెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగాలి. దిగేటప్పుడు ఎక్కువ బరువు పడుతుంది. ఎక్కేటప్పుడు కూడా మెల్లిగా సైడ్ పారాఫిట్ వాల్ పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున దిగాలి జాగ్రత్తగా. అలా చేస్తే మన మోకాళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఎస్, అదొకటి. దెన్ కూర్చోవడం అని చూసుకొని సరిగా చూసుకొని కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. పంక్చువేట్గా నడుస్తుండాలి, పంక్చువేట్గా కూర్చోవాలి. సో ఆ విధంగా చేస్తే కొంతవరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మోకాళ్ళకి కొంత లైఫ్ పెంచుకోవచ్చు మనం. తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు పాలు తీసుకోవడం కానీ, పాలు తాగడం చేయట్లేదు. పాలు తాగకూడదట అని మానేస్తున్నారు. ఎవరికి నూనె తక్కువ వాడాలట, నూనె వాడట్లేదు. ఎవరు చెప్పారు నూనె వాడద్దని? మన ఇంట్లో ఒక 4 ఉంటే 20 ml ఆయిల్ వాడతాం. మనకి ఆ ఉడికి 2.5 grams ఆయిల్ వస్తుంది అంతే. అందులో ఎంత 1.15 milligrams ఫ్యాట్స్ వస్తుంది అంతే. ఇంకెక్కడెక్కువ వాడాం మనం. పల్లీలు కూడా, గ్రౌండ్నట్స్ కూడా వెరీ ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట. సో అవి తీసుకోవాలి. అందుకే అన్ని రకాల ఆహారం తీసుకోవాలి అని చెప్పగలుగుతాం. అలా పాలు ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు పాలు తాగితే కూడా దానివల్ల కాల్షియం ఉంటుంది, సబ్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఎముకలకు బలాన్ని ఇచ్చే. సో ఇవన్నీ 1 కప్ ఆఫ్ పాలల్లో ఉంటాయి కనుక పాలు తాగండి అని చెప్తాం అనమాట ఉదయం సాయంత్రం. దానివల్ల చాలా ఎనర్జీ, చాలా లాభం ఉంటుంది. అది తీసుకుంటూ పళ్ళు, అన్ని రకాల పళ్ళు తినవచ్చు చూసుకొని. షుగర్ ఉన్న వాళ్ళైతే డాక్టర్ పద్ధతిని అనుసరించి, డాక్టర్ సలహాను బట్టి ఏ పళ్ళు తినాలో ఆ పళ్ళు. మిగతా వాళ్ళందరూ నో ఎగ్జెంప్షన్, అన్ని రకాల పళ్ళు తినేసేయచ్చు. ఆహారం తీసుకుంటూ పళ్ళు తీసుకోవాలి. పళ్ళు తీసుకోమన్నామని చెప్పేసి లంచ్ స్కిప్ చేసి పళ్ళు తినడం, డిన్నర్ స్కిప్ చేసేసి 2 పళ్ళు తినడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి 2 పళ్ళు తినడం, అలా చేస్తుంటారు. అలా కాదు, భోజనం చేస్తూనే సప్లిమెంట్ ఫుడ్ ఆహారం. పళ్ళు అనేటివి సప్లిమెంట్ ఫుడ్, దట్ ఈస్ నాట్ మీల్, భోజనం కాదు. భోజనంతో పాటు 1, 2 పళ్ళు తినండి అంతే. కానీ పళ్ళు తిని భోజనం మానేయకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. ఇక ఆయుర్వేద వైద్య విధానంలో చూసినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నా మోకాళ్ళు అరిగిపోయినాయి, 1st స్టేజ్, 2nd స్టేజ్, 3rd స్టేజ్, ఇమ్మీడియట్ సర్జరీ చేయించుకోవాలండి. కీలు మార్పు సర్జరీ అంటారు దాన్ని. సో
అలా సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఆపరేషన్కి ఏమాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు, శస్త్రచికిత్స అసలే అవసరం లేదని చెప్పవచ్చు నిక్కచ్చిగా. దానికి కాను అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఆర్థో యోగ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, మోకాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అరుగుదల ఉన్నప్పటికీ, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇట్స్ వెరీ వరస్ట్ కండిషన్, సర్జరీ రేపే చేయాలి అని చెప్పే వాళ్ళకు కూడా ఈ ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. దీంతో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆర్థోఫెన్ ఆయిల్ అని ఉంటుంది. ఎక్స్టర్నల్గా పైపోతగా ఆయిల్ వాడతాము, ఇంటర్నల్గా ఈ గోళీలు వేపిస్తుంది. దీంతో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మెడిసిన్ వాడవచ్చు. ఎలా వాడాలి సార్ దాన్ని? ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 మాత్రలు, రాత్రి డిన్నర్ తర్వాత 2 మాత్రలు చొప్పున వేస్తూ వెళ్ళాలి. సో ఇది మందు వికటించడం కానీ లేకపోతే రియాక్షన్స్ రావడం కానీ అసలు జరగదు, ఏమీ ఉండదు. ఓకే, అలా ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది సార్? పెయిన్స్ ఎన్నాళ్ళు తగ్గుతాయి? 5 to 6 months వరకు వాడినట్లయితే ఇంకా అసలు జీవిత కాలంలో మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ అనేటివి రావు అని చెప్పచ్చు. ఓకే. దీంతో పాటుగా మేము సబ్స్టెన్స్ మా దగ్గరికి వచ్చినట్లయితే పర్టికులర్ ఎక్సర్సైజెస్ మేము మాత్రమే చూపించే ఎక్సర్సైజెస్ ఉంటాయి. డాక్టర్స్ని అడిగితేనే చెప్తారు. మాలాంటి ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్స్ మేమే ఎక్సర్సైజ్ చేపిస్తాం వాళ్ళకి. ఓన్లీ మోకాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే చేపిస్తాము. జస్ట్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ 10 minutes అలా చేపిస్తుంటాం. మెడిసిన్స్ వాడిపిస్తుంటాం. వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి అనేటటువంటి రిపోర్ట్ జరిగిన సందర్భాలు లేవు. అండ్ ఈ టాబ్లెట్స్ ఆర్థోయోగ్ వాడడం వల్ల మోకాళ్ళు అరిగిపోయిన, గుజ్జు అరిగిపోయింది అంటారు కదా, అది కూడా ఫామ్ రీకనెక్షన్. అది ఏ సమస్య ఉన్నా, మోకాళ్ళు దేని వల్ల వచ్చినా తగ్గిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.